సమిత రెడీ. ఈరోజు మన శ్రీమతి రాధారాణి మనందరికీ యాక్చువల్లీ పరం తల్లి. సో అవతరించిన రోజు శ్రీ రాధాష్టమి సెలబ్రేషన్ చేస్తున్నాం మనము. ఈ స్పెషల్ ఒకేషన్ ఇది. చాలా యాక్చువల్లీ జన్మాష్టమి కంటే ఎక్కువ. సో శాస్త్రంలో ఏమని చెప్తుంది అంటే ఆత్మభక్తులకి యాక్చువల్లీ శ్రీమతి రాధారాణి గురించి ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క మహోత్సవాన్ని సెలబ్రేషన్ చేస్తుంటారు. బట్ ఇది యాక్చువల్లీ చాలా ఉంచకోటి నియమ నిబంధనలకు ఆచరించే మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం పెద్ద పెద్ద మహాత్ములు. ఈవెన్ బ్రహ్మ కూడా అంటాడు యాక్చువల్లీ అమ్మవారి గురించి నాకు అంత ఏం తెలియదు, ఇది బ్రహ్మదేవుడు. సో ఇక ఎవరి గురించి మాట్లాడడానికి అవకాశం లేదు. సో అందుకనే పెద్ద పెద్ద సాధు సంతులు అయినప్పటికీ కూడా అమ్మ గురించి ఎక్కువ జోకింగ్ చేస్తారా ఎవరు? సో నాన్న గురించి చెప్తారే అమ్మ, మా అమ్మ స్పెషల్. సో మనందరికీ మన అమ్మ శ్రీమతి రాధారాణి రాధాష్టమి చేస్తున్నాము. సో ఈరోజు మనము ఇప్పుడు కొద్ది నిమిషాలలో మహాభిషేకం స్టార్ట్ అవుతుంది. తదనంతరం బ్రహ్మ సంహిత అభిషేకం జరుగుతుంటే బ్రహ్మ సంహిత అక్కడ రిసైడ్ చేస్తారు. ఫాలోడ్ బై హరినామ సంకీర్తన ఉంటుంది. సో ప్లీజ్ మీరందరూ ఆ యొక్క మహాభిషేకాన్ని చేస్తున్నప్పుడు మంచిగా దర్శనం చేసుకోండి. మంచిగా బ్రహ్మ సంహిత అన్నది రిపీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో గొప్ప అవకాశం మనందరికీ. సో మనం అభిషేకం అయిపోయిన తర్వాత ప్రవచనం ఉంటుంది. దాని తర్వాత చిన్న ఒక కల్చరల్ ప్రోగ్రామ్ కూడా ఉంది. దాని తర్వాత మహా ఆరతి, పుష్పాభిషేకం అందరం చేద్దాం. సో దానికి మనకు సమయం కూడా కొంచెము అనుకూలంగా ఉంటుంది. సో మన టైం కూడా, ఎందుకంటే అందరు ఫాస్టింగ్ కూడా ఉన్నారు కాబట్టి, సో 12 గంటల వరకు ఫాస్టింగ్ ఉంటుంది. సో మన ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ 12:30, 1 o'clock వరకు కొనసాగుతుంది. అప్పుడు తర్వాత మహాప్రసాదం. ప్లీజ్ ప్రతి ఒక్కరూ ఇంకా మీరు ప్రసాదం తీసుకోకుండా ఎవరు వెళ్ళకూడదు. వెరీ స్పెషల్ మహాప్రసాదం స్వామివారికి అర్పించింది. సో మనందరి అదృష్టము ఇంత మంచి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు. సో ఈ రహస్యం యాక్చువల్లీ మనకు తెలియజేసిన శిల ప్రభుపాద యొక్క స్పెషల్ కృప సో మనందరికీ ఉంది కాబట్టి మనకి ఇంత మంచి అవకాశం మనకు దొరికింది. సో ప్లీజ్ అందరూ, ఇప్పుడు మీరు అందరు కలశాలు టచ్ చేశారు కదా, ఎంతమంది చేశారు? పుణ్య యశో మురారి. ఆ యశో మురారి యొక్క పాదచరణంలోకి వెళ్ళే పడవలను కూర్చున్నాం. సో అందరం మంచి నేత్రాలతో దర్శనం చేసుకుందాం. ప్రభుజీలు అభిషేకం చేస్తారు. సో దాని తర్వాత మనకు ప్రోగ్రామ్స్ చెప్పాను కదా, ఇప్పుడు భజన, కీర్తన, ప్రవచన, కల్చరల్ ప్రోగ్రామ్, మహారతి, పుష్పాభిషేకం, మహాప్రసాదం. సో మనకి అభిషేకం అయినంత వరకు ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంటుంది. सच्चिदानंद विग्रह ईश्वर परमा कृष्ण सच्चिदानंद विग्रह अनादिरादि गोविंद सर्वकारण कारणं विशेष शोभं गोविंदमादि पुरुषं तमहं भजामि आलोल चंद्रवद सद्गणमान्य वंशे रत्नांगदं प्रणयके विलासं श्यामललितं यथा प्रकाशं गोविन्दमादिपुरुषं तमहं भजामि अङ्गानि यस्य सकलेन्द्रियवृत्तिमन्ते पश्यन्ति पान्ति कलयन्ति चिरं जगन्ते आनन्दचिन्मय सदु
चल विग्रहस्य गोविन्दमादिपुरुषं तमहं भजामि अद्वैतमच्युतमनादिमनन्तरूपम् आद्यं पुराणपुरुषं नवयपुरुषं तमहं भजामि पन्तासु कोटिशतवत्सरसम्प्रगम्यो वायोरथापि मनसो मुनिपुङ्गवानं सोऽप्यस्ति यत्र वदसि न विचिन्ततत्त्वे गोविन्दमादिपुरुषं तमहं भजामि एकोऽप्यसौ रचयितुं जगदण्डकोटिं यच्चक्षुरस्ति जगदण्डचयाय दन्ता अण्डान्तरस्थपरमाणुचयान्तरस्थं गोविन्दमादिपुरुषं तमहं भजामि यद्भावभावतदियो मनुजास्तथैव सम्प्राप्य रूपमहिमा सनयानभूषा सुतैर्यमेव निगमा प्रतितैस्तुवन्ति गोविन्दमादिपुरुषं तमहं भजामि आनन्दचिन्मय रस प्रतिभाविताभि साभिर्य एव निजरूपतया कलाभि भूलोक एव निवसत्य किलात्मभूतो गोविन्दमादिपुरुषं तमहं भजामि प्रेमाञ्जनाचरितभक्तिविलोचनेन सत्ता सदैव हृदयेषु विलोकयन्ति यं श्यामसुन्दरमचिन्त्य गुणतिष्ठान् अन्यो गोविन्दमादिपुरुषं तमहं भजामि यस्या प्रभा प्रभवतो जगदण्डकोटि कोटिशेषवसुधादिविभूतिभिन्नं तद्ब्रह्म निष्कलमनन्तमशेषभूतं गोविन्दमादिपुरुषं तमहं भजामि मायाभियस्य जगदण्डशतानि सूते त्रैगुण्यपुरुषं तमहं भजामि आनन्दमहं भजामि सृष्टिस्थिति प्रलय साधन शक्तिरेका छायेव यस्य भुवनानि बिभर्ति दुर्गा इच्छानुरूपमपि यस्य चेष्टतेषा गोविन्दमादिपुरुषं तमहं भजामि श्रीरं यथा विकारविशेषयोगा सञ्जायते न नितथा सन्मुतामपि तथा समुपैति काया गोविन्दमादिपुरुषं तमहं भजामि दीपाचिरेव विदशतरं दीपायते विवृतहेतुसमानधर्मा यस्तादृकेव च विष्णुतया विभाति गोविन्दमादिपुरुषं जगदण्डसरोमकोपा आधारशक्तिमविलोमविलजा जगदण्डनाथा विस्मृमहंसयस्य कलाविशेषो गोविन्दमादिपुरुषं तमहं भजामि ब्रह्माय एष जगदण्डनिदानकर्ता गोविन्दमादिपुरुषं तमहं भजामि यत्पादपल्लवयुगं विनिधाय कुम्भा वन्दे प्रमाणसमये सघनादिराजा विघ्नान् विहन्तुमलमस्य जगत्त्रयस्य गोविन्दमादिपुरुषं तमहं भजामि अग्निर्मही गगनमं पुनरुति चर्चा कालसदात्ममनसेति जगत्त्रयान् तमहं भजामि यच्चक्षुरे सवितपनिचया श्रुतयस्तपांसे ब्रह्मादिकेटपतगावदयच्च जीवा यत्र मात्रविभवा प्रकटा प्रभावा गोविन्दमादिपुरुषं तमहं भजामि यस्वेन्द्रोपमतवेन्द्रमहोत्सकर्मा बन्धा
Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare Hare
श्यामा la
निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा राम राम हरे 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 कृष्ण. సో రిషభాను మహారాజు ఒక రోజు యమునా నది తీరాన వెళ్తారనమాట స్నానం ఆచరించడానికి. సో అప్పుడు బంగారు కలర్లో ఉన్న కమల పువ్వులో శ్రీమతి రాధారాణి ఉంటుందన్నమాట. సో అది చూసిన రిషభాను మహారాజ్ దగ్గరికి వెళ్ళి తీసుకోవడానికి వెళ్తే అప్పుడు ఆ కమల పువ్వు బంగారు కలర్లో ఉన్న కమల పువ్వు అదృశ్యం అవుతుంది అన్నమాట. సో అదృశ్యం అయిన తర్వాత బ్రహ్మదేవుడు అక్కడ ప్రత్యక్షమని చెప్తారన్నమాట రిషభాను మహారాజ్కి. రిషభాను మహారాజ్ నువ్వు నీ భార్య పూర్వజన్మలు చేసుకున్న పుణ్యాల వల్ల మళ్ళీ మీరు మాకు కూతురు కావాలని చెప్పి మీరు కేవలం మీరే కోరుకున్నారు కాబట్టి మీకు స్వయం మీ ఇంట్లో శ్రీమతి లక్ష్మీదేవి అవతరించిందని చెప్పి చెప్తారనమాట బ్రహ్మదేవుడు. సో అప్పుడు రిషభాను మహారాజ్ కీర్తిద చాలా సంతోషపడతారనమాట. దానిని చాలా ప్రేమగా పెంచుకుంటూ ఉంటారు. కానీ ఒకటి బాధాకరమైన విషయం ఏంటి అంటే రాధారాణి కళ్ళు తెరవదు మాట్లాడదు వినిపించదు రాధారాణికి. ఇది ఎందుకు అని ఎవరైనా చెప్పగలుగుతారా? రాధారాణి ఎందుకు కళ్ళు తెరవకుండా ఉంటుంది? శ్రీకృష్ణ భగవాన్ని దర్శనం చేసుకోవడానికి. ఫస్ట్ చూడాలి అంటే శ్రీకృష్ణ భగవాన్ని చూడాలని చెప్పి తన నియమం అనమాట, అది రూల్ రాధారానికి. ఫస్ట్ తను కళ్ళు తెరిచి చూస్తే శ్రీకృష్ణ భగవాన్ని చూడాలి, వింటే శ్రీకృష్ణ భగవాని యొక్క మాటలు వినాలి, మాట్లాడితే తనతో కృష్ణ భగవాన్తో మాట్లాడాలని చెప్పి తన నియమం అనమాట. సో రాధారాణి కళ్ళు తెరవదు, మాట్లాడదు, వినదు అన్నమాట. సో దీనివల్ల రిషభాను మహారాజ్ కీర్తిద ఇద్దరు చాలా బాధపడతారు అన్నమాట. సో రాధారాణి ఎప్పుడు అవతరిస్తుందంటే శ్రీకృష్ణ భగవానుడు అవతరించిన 15 రోజులకి రాధారాణి అవతరిస్తారని చెప్పి అంటారనమాట అసలు. అంటే శ్రీకృష్ణ భగవాన్ అవతరించిన 15 రోజులకి రాధారాణి అవతరిస్తుందని చెప్పి నంద మహారాజ్ ఇంకా వృషభాను మహారాజ్ ఇద్దరు ప్రాణ స్నేహితులు. సో వృషభాను మహారాజ్కి కూతురు జన్మించిందని చెప్పి నంద మహారాజ్కి తెలుస్తుంది అనమాట. సో అప్పుడు కలుద్దాం అని చెప్పేసి నంద మహారాజ్ యశోదమ్మ ఇంకా కృష్ణుడు కలిసి వెళ్తారనమాట. కృష్ణుడిని తీసుకొని వెళ్తారు వాళ్ళు ఎవరింటికి? వృషభాను మహారాజ్ వాళ్ళ ఇంటికి. సో వెళ్ళిన తర్వాత అప్పుడు రాధారాణికి తెలుస్తుంది అనమాట, అంటే తన స్వామి తన దగ్గర ఉన్నట్టు తనకు తెలుస్తుంది కదా. సో తనకి తెలుస్తుంది నా స్వామి నన్ను చూడడానికి వచ్చాడు ఇక్కడికి అని చెప్పి తెలుస్తుంది అనమాట. ఎప్పుడైతే యశోదమ్మ కృష్ణుడిని తీసుకొని రాధారాణి దగ్గరికి వెళ్తుందో చూడడానికి, అప్పుడు రాధారాణి నా స్వామి నా దగ్గరికి వచ్చేసానని చెప్పేసి కళ్ళు తెరిచి శ్రీకృష్ణ భగవాన్ని చూస్తుంది అనమాట. సో అప్పుడు కళ్ళు తెరుస్తుంది రాధారాణి. ఇక్కడ ఆల్రెడీ ఫిక్స్డ్ ఉంటారు. ఎలాగైతే ఇప్పుడు వీళ్ళు సేవలు చేస్తా ఉంటే నేను చేస్తాను, నువ్వు చేస్తా అంటే నేనేం చేయాలి వాళ్ళకి అడగాలి. నాకు ఒకరోజు బృందావనంలో ఆర్తి ఇవ్వండి అని చెప్పి నిజంగా నేను అర్హత ఉందా, నాకు సేవ అంతా ఇచ్చినా కానీ నేను స్వీకరించడానికి రెడీ లేను నేను అక్కడ అని చెప్పాను. మేబీ ట్రై, ఈ రాధారాణి కృప ఉంటే నీకు ఇస్తుంది, రాధారాణి కృప లేదనుకో అంటే అట్లనే రాధారాణి మనం తిరస్కరించేస్తుందా? తిరస్కరించలేదు. సో నేను ఎట్లా చేయాలి అంటే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళారు. సో ఆ ప్రభుజీ ఏమన్నారు, పూజారి దగ్గరికి వెళ్ళు, పూజారి హరే రామ 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 హరే ఒక సైడ్ మాతాజీ హరే 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 రామ 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 హరే హరే. ధన్యవాదాలు. యాక్చువల్లీ Mahara
భగవంతుని నిజంగా ప్రేమించింది అంటే భగవంతుని సంతృప్తి పరిచిండ్రు అంటే ఒకే ఒక వ్యక్తి, ఎవరు? శ్రీమతి రాధారాణి అని చెప్పంటారు. భగవంతుడు యాక్చువల్లీ ఆ యొక్క స్వర్గలోకానికి వెళ్తే ఇంద్రుడికి అన్నాడు అనమాట, ఇంద్ర నీకంటే ఇంకా నాకు ప్రియులు ఇంకెవ్వరు లేరని చెప్పి. మళ్ళీ బ్రహ్మలోకానికి వెళ్ళినప్పుడు భగవంతుడు అన్నాడు, బ్రహ్మ నీకంటే ఇంకా ప్రియులు నాకు ఇంకెవ్వరు లేరని చెప్పి అన్నాడు. మళ్ళీ తర్వాత వైకుంఠ సదాశివలోకంకి వెళ్ళాడు అనమాట. సదాశివలోకంకి వెళ్తే శివ నీకంటే ఇంకా ప్రియులు నాకు ఇంకెవ్వరు లేరని చెప్పి అన్నాడు భగవంతుడు. అట్లా అందరికి అనుకుంటూనే పోతున్నాడు. మళ్ళీ లాస్ట్కు వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠంలో లక్ష్మీదేవికి అన్నాడు, నీకంటే ఇంకా నాకు ప్రియులు ఇంకెవ్వరు లేరు లక్ష్మీదేవి అన్నాడు. మళ్ళీ కొంచెం దూరం పోయిన తర్వాత రుక్మిణీదేవి కలిసింది. రుక్మిణీదేవి, యు ఆర్ సో డియర్ టు మీ, రియలీ యు ఆర్ సో క్లోజ్ టు మీ, నీకంటే ఇంకా నాకు ఇంకా ప్రియులు ఎవ్వరు లేరు అన్నాడు. మళ్ళీ తర్వాత ఎక్కడికి వెళ్ళారు? ఉత్తవుడు కలిశాడు. ఉత్తవ నీకంటే ఎక్కువ ప్రియులు అసలు నాకు ఎవరు లేనే లేరు అన్నాడు. అమ్మో ఎంతమందికి అంటున్నాడు, మోసగాడే కదా. అందరికి చెప్తా ఉన్నాడు, అందరూ నాకు ప్రియులే, నీకు ప్రియులే అని అంటున్నారు. ఇది యాక్చువల్లీ భక్తిలో యొక్క స్వభావం అన్నమాట. అందరిని అరికట్టి భగవంతుని సేవలు పెట్టడం. సో లాస్ట్కు అందరి దగ్గరికి వెళ్ళాడు. అలా అనుకుంటూ లాస్ట్కు ఒకే ఒక తల్లి కనబడ్డది, మనకు తల్లి. సో భగవంతుడు ఏమంటున్నాడు, రాధే నీకంటే ఎక్కువ ప్రియులు భూలోకాలకు ఎవరు లేరు, ఇది ఫైనల్ అని స్టాంప్ వేశాడు. సో అప్పుడు కృష్ణుడు అనుకుంటున్నాడు, అమ్మ ఇంత ప్రేమ నా హృదయాన్ని జయించేసింది, 15 కోటి కమనీయ విశేషం అదేంటిది శోభం గోవిందమాది పురుషం తమహం భజామి. ఇందాకనే మనము బ్రహ్మ సమితిలో పాడాం. కోట్లాను కోట్ల కామధేనులు వచ్చి కూడా అందాన్ని ఒక దగ్గర తీసుకొచ్చి కృష్ణుడి దగ్గర తీసుకొస్తే ఆ అందం తలదించుకుంటున్నాడు. అలాంటి అందగాడు శ్రీకృష్ణ భగవానుడు సమస్త లోకాలని మోహింపజేసే స్వామిని, ఆ స్వామిని మోహింపజేసింది ఏంటంటే శ్రీమతి రాధారాణి. శ్రీమతి రాధారాణి అందంతో మోహింపజేయలేదు. శ్రీమతి రాధారాణి అతి సుందరమైన అందం అయినప్పటికీ కూడా ఆ భగవంతుని ఎలా ప్రేమతో మోహింపజేసింది అన్నమాట, సేవతో మోహింపజేసింది అన్నమాట. ఆ సేవ ఎలాంటిది అంటే భగవంతుడికి అంతులేని అంతే పట్టలేదు. అందుకని భగవంతుడు ఏం చేశాడు, సాక్షాత్ భగవంతుడు అనుకుంటున్నాడు, ఇంత ప్రేమ నన్ను ప్రేమించి నా హృదయాన్ని జయించేసింది, అసలు ఎవరు జయించలేదు ఇంత ప్రేమ, ఈ రాధారాణి ఎలా ప్రేమిస్తుంది, ఆ ప్రేమ నాకు అంతుపడతలేదు అని అంటే అప్పుడు రాధారాణికి భగవంతుడు అడిగాడు అనమాట, ఏ రాధే యాక్చువల్లీ నువ్వు ఇంత ప్రేమ నన్ను ఎలా ప్రేమిస్తున్నావు, నా హృదయాన్ని ఎలా జయించావు అని అంటే, అరే నీకేం తెలుసు భక్తుల యొక్క హృదయం, నువ్వు భక్తుడివై భక్తుల స్థానంకి వచ్చి ఆ యొక్క భగవంతుని ఎలా ప్రేమిస్తారో అన్నది తెలుసుకున్నప్పుడే నీకు అర్థమవుతుంది. అందుకే నీకు భక్తుల హృదయం నీకేం తెలుసయ్యా, నీకు ఒకటే తెలుసు, అందరు నిన్ను ప్రేమించాలి, అందరు నన్ను ప్రేమించాలి, నా శరణకు తీసుకోవాలి, నన్నే మొక్కాలి, నన్నే స్మరించుకోవాలి అని చెప్పంటావు. కానీ భక్తులు నీ గురించి ఎంత ఆతృత పడతా ఉంటారు. సో వాళ్ళ భావన నీకేం తెలుసు, భక్తుల భావన, అందుకని నీకు నేను చెప్పపో అని చెప్పి రాధారాణి అన్నదన్నమాట. అమ్మా నిజంగా చెప్పవా అంటే నేను చెప్పాను పో అని చెప్పాను అన్నమాట. సో అప్పుడు భగవంతుడికి అనిపించింది, నిజంగా ఇంత ప్రేమ ఉంటుందా భక్తుల లోపల నా గురించి అని చెప్పి అప్పుడు బల్బు వెలిగింది కృష్ణలో హృదయంలో, మైండ్లో. భక్తి అంటే ఏంటిది, యాక్చువల్లీ ప్రేమ అంటే ఏంటిది నేను చూస్తా నా భక్తుల హృదయంలో ఏముంటుంది, ఆ యొక్క రాధారాణి హృదయంలో ఏముంది అని చెప్పి ఆ యొక్క రాధారాణి యొక్క మనన, ఆ యొక్క స్వభావాన్ని మనన చేస్తా ఉన్నాడు అన్నమాట కృష్ణుడు. మనన చేసి అప్పుడు భగవంతుడు అన్నాడు, ఏ రాధారాణి చూడు, నేను దర్ది మీదకి వెళ్తున్నాను, నేను భక్తుడి రూపంలో వెళ్తున్నాను, అందుకనే నేను తప్త కాంచన గౌరాంగి అంటే ఆ యొక్క బంగారాన్ని కరిగిస్తే ఎలా ఉంటుంది, బంగారం జిగ్ మెరుస్తా ఉంటుంది. వెంకటేశ్వర ప్రభు అడగచ్చు, ఎందుకంటే వెంకటేశ్వర ప్రభు గోల్స్ Hare Krishna
ఈరోజు మనము అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ కంఠేశ్వర్ ఆధ్వర్యంలో శ్రీ రాధాష్టమి సెలబ్రేషన్ ఘనంగా ఈ యొక్క సెలబ్రేషన్ చేశాము. చాలా గొప్ప ఫెస్టివల్ ఇది. మన ప్రపంచంలో అతి గొప్ప ఫెస్టివల్స్ యాక్చువల్లీ శ్రీ రాధాష్టమి. ఇది గొప్ప ఆనందకరమైన ఫెస్టివల్. యాక్చువల్లీ శ్రీమతి రాధారాణి ఎవరో కాదు, సాక్షాత్ మన జగత్ జనని తల్లి, సమస్త లోక జీవులకు తల్లి. యాక్చువల్లీ ఆ యొక్క శ్రీమతి రాధారాణి యొక్క కృపా కటాక్షం మనందరికీ ఉండాలని చెప్పి ఈరోజు మనం ఇస్కాన్ కంఠేశ్వర్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఫెస్టివల్స్ సెలబ్రేషన్ చేశాము. సో పొద్దున్న నుండి భక్తులందరూ చాలా వాళ్ళ కెపాసిటీతో సేవ చేస్తూ 12 మధ్యాహ్నం వరకు ఫాస్టింగ్ ఉండి ఇంకా భజన కీర్తనలు కథ కల్చరల్ ప్రోగ్రామ్స్ అయిపోయారు. చాలా అద్భుతంగా
సహకరణ మీ ఆశీర్వాదం మీ సపోర్ట్ అందరికీ ఉండాలి. ఇంకా ముందు చెప్పేసి వాసులందరికీ హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. సో ప్లీజ్ దయచేసి మీరందరూ హెల్ప్ చేయండి. మీరు కూడా ఈ యొక్క సత్సంగంలో పార్టిసిపేట్ చేయండి. సేవ చేయడం అందరి కర్తవ్యం. సో ప్రతి ఆదివారం ఇక్కడ విశేష కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు మంగళారతి కార్యక్రమాలు జరుగుతాయి. సో మీరు మంచి అడ్వాంటేజ్ తీసుకుంటారు.